వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇక్కడ నిలబడడానికి కూడా నా సాక్ష్యం పంచుకోవడానికి ఇది కేవలం దేవుడు ఇచ్చిన కృప. అలాగే మా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వలన నేను ఇక్కడ నిలబడగలిగాను ఈ సన్నిధిలో. నా పేరు వేరే గణేష్. మా ఫ్యామిలీలో ఎంతో విగ్రహాలతో నిండి ఉన్న కుటుంబం నుంచి మేము ఇలా ఆత్మీయత వైపు నడిపింపబడ్డాము. అందులో నేను మా ఫ్యామిలీలో ఫస్ట్ చైల్డ్ కాబట్టి నన్ను చాలా గారాబంగా చూసేవారు. అలాగే నేను ఏది అడిగినా ఇచ్చేవారు. అప్పుడు నా చిన్నతనంలో ఎవరిని నేను ఏదనేవానో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్యాంపరింగ్ వలన నేను చాలా ర్యాష్నెస్ అనేది నా చిన్నతనం నుంచి నాకు అలవాటు అయింది. అప్పటి నుంచి నేను అలాగే కంటిన్యూ అవుతుండేవాడిని. అలాగే మా ఫ్యామిలీలో వచ్చి నా అటాచ్మెంట్ ఎలా ఉండదంటే ఎక్కువ మా అమ్మతోటి నాకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఏ విషయమైనా సరే నేను మా అమ్మతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా మా అమ్మని. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను ఏ తప్పు చేసినా సరే మా అమ్మ నన్ను గద్దించేది. అలాగే ఎలా ఉండాలనేది కూడా చెప్పేది. నా చిన్నతనంలో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే మా ఊళ్ళో నాకు ఒక ప్రౌడ్నెస్ ఉండేది. మా ఊళ్ళో ఉన్నప్పుడు అంతను మేము అప్పర్ క్యాస్ట్లో ఉన్నాం కదా, లోయర్ క్యాస్ట్ వాళ్ళని కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. అదే నాకు అలవాటు అయ్యింది. ఒకసారి నేను ఎవరో నన్ను టీచ్ చేస్తే వాళ్ళ క్యాస్ట్ పేరుతో తిట్టాను. అది ఇంటికి వచ్చి మా అమ్మకి షేర్ చేసుకున్నప్పుడు మా అమ్మ అప్పుడు నాకు చెప్పింది, అదే పొజిషన్లో నువ్వు ఉంటే వాళ్ళు సరదాగా ఏర్పించినప్పుడు అది జోక్గానే తీసుకోవాలి, కానీ నువ్వు ఒక క్యాస్ట్ని బేస్ చేసుకుని తిట్టడం అనేది తప్పు అని. ఎందుకంటే మా ఊళ్ళో ఉన్న పరిస్థితులు, నేను పెరిగిన పరిస్థితులు, ఎందుకంటే మా ఫాదర్స్ వీళ్ళందరూ కూడా అలాగే ఉండేవారు. అది నాకు తెలియలేదు. కానీ మేము ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామో అప్పటి వరకు నాకు తెలియదు క్యాస్ట్ అంటే ఫీలింగ్స్ ఉండకుండా ఉండాలి అని. నాకు సిటీలోకి వెళ్ళిన తర్వాత నా లైఫ్లో అంటే నాకు టీనేజ్లో ఉన్నంత వరకు ఓన్లీ నాకు తెలిసింది ఒకటే, చదువు లేదంటే క్రికెట్. ఈ రెండు తప్ప నాకు ఏమీ తెలిసేవి కాదు. నా టీనేజ్ అంతా ఆటలతోటి, చదువులు అప్ అండ్ డౌన్స్ తోటి సరిపోయింది. అలాగే సగం నా టీనేజ్ వచ్చేంత వరకు కూడా సగం లైఫ్ అనేది హైదరాబాద్లో, సగం లైఫ్ అనేది ఇక్కడ మా ఊరిలో ఉండడం జరిగింది. టీనేజ్ నుంచి నేను యూత్కి నడిపించిన యూత్ స్టేజ్లోకి వచ్చినప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే అవి ప్రాబ్లమ్స్ అనుకునేవాడిని కాదు. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇది లివింగ్ ఆఫ్ లగ్జరీ అనుకునేవాడిని. నాకున్న ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు చూపించిన లగ్జరీనెస్కి నేను చాలా అలవాటు పడిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక డ్రెస్ కొనాలంటే ఎంత అని అమౌంట్ అని ఇంట్లో అడిగి తీసుకునేవాడిని. ఆ డ్రెస్ కోసం నేను ఎంతలా తిరిగేవాడినంటే నాకు నచ్చిన షర్ట్ దొరకలేదని చెప్పి మా అమ్మ 4 hours మొత్తం ఉన్న షాపులన్నీ తిప్పాను అక్కడ. కానీ అప్పుడు మా అమ్మ చెప్పింది, నీకు ఈరోజు కావాలనుకున్న దాని గురించి నువ్వు ఇంతలా వెంపర్లాడుతున్నావు కదా, నీ లైఫ్లో నీ గోల్ ఏంటి అనేది తెలిసినప్పుడు నువ్వు అదే విధంగా ముందుకి వెళ్తావా అని అడిగింది. అప్పుడు నాకేం తెలియదు కాదు. ఎందుకంటే ఒక సింగిల్ మదర్గా తనకు అన్నీ తెలుసు, మమ్మల్ని ఏ విధంగా ప్రేమించింది. అలాగే నేను నా కాలేజ్ విషయంలో కానీ, నేను చేసిన కోర్సుల విషయంలో కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయనప్పటికీ కూడా మా తల్లి నా గురించి ఎంతగానో స్పెండ్ చేసింది. కానీ అది నేను అప్పుడు నాకు తెలియలేదు. ఎందుకంటే అందరిలాగానే నా ఫ్రెండ్స్తో పాటు నేను మూవీస్కి వెళ్ళేవాడిని, తిరిగేవాడిని, క్రికెట్ ఆడేవాడిని. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ చాలామంది డ్రింక్ చేసేవారు. మేము డ్రింక్ చేయకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేవారు అంటే మా కోసం ఒక ఇద్దరు ఉండేవాళ్ళం. మీ ఇద్దరు చర్చ్కి వెళ్ళేవాళ్ళం. మా కోసం వాళ్ళు నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అని తీసుకొచ్చి మాకు ఇచ్చేవారు. ఇది మేము ఆల్కహాలిక్ తాగుతున్నాం కదా, మీరు నాన్ ఆల్కహాలిక్ తాగండి అని.
అది నాకు తెలియలేదు అప్పుడు తప్పు అని. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తేనే పాపం అని దేవుడు చెప్పాడు. అలా కళ్ళతో నేను చేసిన పాపం కానీ శరీరాశ, నా నేత్రాల వల్ల నేను చేసినది, నా శరీరంతో, అలాగే జీవడము అనేది నాలో ఎంత ఉందనేది నాకు హైదరాబాద్లో ఉన్నంత వరకు నాకు తెలియలేదు. అప్పుడు నేను చర్చికి వెళ్ళడం అంటే వెళ్ళి వచ్చేసేవాడిని. అంటే ఏదో టైం టు టైం నాకు ఒక స్కూల్ లాగా నేను చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ప్రతి సండే మానకుండా అప్పుడు కలవర్ టెంపుల్కి వెళ్ళేవాడిని. నేను మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అయ్యి 6 o'clock అక్కడ సర్వీస్కి రీచ్ అయ్యేవాడిని. 8కి వచ్చేసేవాడిని. మళ్ళీ ఇంట్లోకి వచ్చి అంతే ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడం, లేదంటే మూవీస్కి వెళ్ళడం. నాకు తెలియలేదు మార్మల్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి అనేది. మేము లాక్డౌన్లో మల్లెపూడి షిఫ్ట్ అయిపోయాం. మల్లెపూడి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 months 7 months వరకు ఇక్కడ లేను. నా జాబ్ విషయంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేవాడిని. అప్పుడు ఒకరోజు మా తల్లి పని వల్ల చర్చ్కి మిస్ అయింది. తర్వాత అప్పుడు మా అమ్మకి ఇక్కడ ఒకరు చెప్పారు. అమ్మమ్మ చెప్పింది, ఇక్కడ ఈవినింగ్ ప్రేయర్ జరుగుతుంది, నీకు వీలైనప్పుడు రండి అని. అయితే మా అమ్మకి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు ఆ విధంగా ఇక్కడికి మా తల్లి నడిపింపబడింది ఫస్ట్. అప్పుడు అడిగింది, ఇక్కడ వాక్యం బాగుంది, నేను వెళ్తున్నాను ఇక్కడికి అని అంటే నాకు అలా ఉండేది కాదు, ఇల్లు సపరేట్ కాదు సపరేట్ అని. అప్పుడు మా తల్లి ఇక్కడికి వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళమ్మా అని చెప్పాను. మంచి వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ ఖచ్చితంగా మనం ఉండాలని నేను ఆ రోజు ఉద్దేశంతోనే చెప్పాను. కానీ నాలో అనేది ఇంత కూడా చేంజ్ లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వాక్యంతో నా లైఫ్ని ఏ విధంగా మార్చాడు అనేది నేను చూశాను. ఎందుకంటే విపరీతమైన కోపం ఉండేది నాకు. ఆ కోపాన్ని ఎవరైనా ఏమన్నా సరే నేను కంట్రోల్ చేసుకునేవాడిని కాదు. దాని రివర్స్లో అనేవాడిని. ఇంకా కొంచెం చెప్పాలంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా వాళ్ళతో చేసేవాడిని. కానీ అవన్నీ తగ్గించుకున్నాను. అది కేవలం దేవుడి యొక్క వాక్యం ద్వారానే నేను చేంజ్ అవ్వగలిగాను. లేదంటే నేను ఇంకా అదే చీకటిలో బతుకుతూ ఉండేవాడిని. ఆ చీకటి నుంచి విడిపించిందంటే దేవుడు ఒక్కడే. నాలో బిహేవియర్ చేంజ్ అయిన తర్వాత దేవుడి దగ్గర నా ప్రోగ్రెస్ అనేది మొదలైంది. ఎందుకంటే నేను విషయం చెప్తుంటే దేవుడు, నేను బయటగా ఎవరికి ఎక్కువ కలవను. నాతో లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే నేను కలిసి ఉంటాను. కలిసినప్పుడు నాకు ఏదైనా చదవాలన్నా, పాట పాడాలన్నా చాలా మొహమాటం, ఇంకా చెప్పడం షై ఫీలింగ్ చాలా ఉండేది. ఇంట్లో మా తల్లితో డైలీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు పాటలు పాడేవాడిని కానీ బయట ఎప్పుడు పాడలేదు. నా ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ సాంగ్స్ ఇక్కడే వచ్చింది. అలాగే బైబిల్ చదవడం అనేది కూడా నేను ఎక్కడ నేర్చుకున్నాను. కానీ ఎందుకంటే తెలుగు చదవడం నాకు అంతగా రాకపోయినప్పటికీ కూడా మిస్టేక్స్ వచ్చినా కానీ దేవుడు నాకు చదివే కృపనిచ్చాడు. అలాగే మరి ముఖ్యంగా నేను ఇక్కడ బలపడిన తర్వాత, నేను చేంజ్ అయ్యాక నాకు ఒక దర్శనం వచ్చింది. నేను ప్రేయర్ చేసుకునేవాడిని. ప్రేయర్ చేసుకుని పడుకునేటప్పుడు నాకు ఒక దర్శనం వచ్చేది. ఒక పెద్ద పాము వచ్చి నన్ను మింగేసేది. కానీ నా చేతిలో కత్తి ఉండేది. కానీ అది ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. ఆ పాము నేను చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడిని. ఈ దర్శనం వల్ల నేను 1 week వరకు నాకు అలాగే వస్తూ ఉండేది. కానీ ఇది ఏంటి ఎలా వస్తుంది నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇలాగా వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, కొంచెం అందరూ సైలెంట్గా ఉండండి. దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం యెషయా గ్రంథం 40:31 నుంచి దేవుడు నాతో మాట్లాడిన మొట్టమొదటి వాక్యం ఇది. యెహోవా వరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదురు అని. అంటే నేను ఆ దర్శనం ద్వారా పొందుకున్న మొట్టమొదటి వాగ్దానం ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాక్యం చెప్పిన తర్వాత అప్పుడు నాకు చెప్పాడు అన్నయ్య, ఇది నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకున్నావు. ఇక నుంచి నువ్వు దేవుడి కొరకు బలంగా నిలబడగలిగితే దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు. అలాగే ఇక్కడికి వచ్చాక మెయిన్ యూత్ క్లాస్కి వచ్చాక నాలో సాఫ్ట్నెస్ అనేది మొదలైంది.
ఆ సాఫ్ట్నెస్ ఏ విధంగా నన్ను తీసుకెళ్ళిందని అంటే 2 తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక వాక్యం నన్ను ఎంతగా అంటే ఆ వాక్యం నాకు హృదయాన్ని దూచుకుందని చెప్తున్నాను నేను. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఎందుకంటే నేను చేసిన పాపాలు, ఎందుకంటే మా అమ్మతో ప్రతిదీ షేర్ చేసుకున్నాను, కానీ నేను చేసిన ఏదైనా తప్పు ఉంటే షేర్ చేసుకున్నాను కాదు. ఎందుకంటే ఆ భయం నుంచి నన్ను విడిపించిన ఈ వాగ్దానం అది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మితే ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు, మన దుష్టత్వం నుంచి కాపాడుతాడని నేను నమ్మాను. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇది యూత్ క్లాస్కి వచ్చిన తర్వాత జరిగింది. అప్పటి వరకు నాకు తెలియదు యూత్ క్లాస్కి వస్తే ఇక్కడ కూడా మెసేజ్ ఉంటుంది అనుకునేవాడిని. కానీ ఆ మాటలు విన్న తర్వాత మనం దేవుడిలోకి లోతుగా ఏ విధంగా నడిపింపబడతాం అనేది మనకు తెలుస్తుంది. యూత్ లైఫ్ అంటే లగ్జరీస్ లైఫ్ అని అనుకుంటాను, అది కాదని ఈ వాక్యం నాకు తెలియజేసింది. అలాగే కీర్తనలు 33వ అధ్యాయం 4వ వచనం, ఈ వచనం మన దేవుడు వాక్యం ఎంత యథార్థంగా ఉంటుంది అనేది నాకు చూపించినది. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంటే నమ్మకమైనది అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైనది. అంటే ఇప్పుడు నేను యథార్థమైన వాక్యాన్ని నేను సేవిస్తున్నాను. ఆయన నా పట్ల చేస్తున్నందుకు నీతి అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు న్యాయంగా ఉంటే వారు ఈ లోకంలో ఎవరు లేరు. అప్పుడు నేను డిసైడ్ అయింది ఒకటే, మనం దేవుళ్ళ ఎంత నమ్మకత్వం చూపిస్తామో దేవుడి వాక్యం మనల్ని అంత యథార్థపరుస్తుంది. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత, మన పాపాలను ఒప్పుకున్న తర్వాత, అన్ని విడిచిపెట్టిన తర్వాత మన హృదయం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ రోజు నెమ్మదిని పొందుకున్నాను. చెప్పాలంటే నాకు జాబ్ పరంగా అవ్వచ్చు, నాకు హౌస్ కావాలని అనుకున్నాను, ఇల్లు ఉంది, అలాగే ఒక ఆత్మీయురాలు భార్య ఉండాలని అనుకున్నాను. అలాగే దేవుడు ఆ కార్యం కూడా చేసి నాకు మంచి ఆత్మీయురాన్ని భార్యగా ఇచ్చాడు. ఇవన్నిటిలో కూడా ఎందుకంటే నేను చేసే ఇప్పుడు జాబ్ డిపార్ట్మెంట్లో చాలా లగ్జరీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ మా డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా నన్ను కాపాడుతూ వస్తాడంటే ఈ ఒక్క వాక్యమే. నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది అంటే ఫస్ట్ నాకు షివరింగ్ వస్తుంది. నా హృదయం నాకు చెప్తూ ఉంటుంది, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ హెచ్చరిక ఎక్కడి నుంచో కాదు, మన దేవుడి నుంచి వస్తుంది. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముఖ్యంగా నా రక్షణ మరొకటి ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళందరికీ చెప్తున్నాను. అందరూ సిటీస్కి వెళ్తే లగ్జరీ లైఫ్ ఉంటుంది అనుకుంటారు, అలాగే చదువుకుంటే మంచి మంచి జాబులు చేస్తే లగ్జరీ లైఫ్ వస్తుంది అనుకుంటారు. ఈ లగ్జరీస్ అన్నింటినీ ఎందుకు పనికిరావు. మన దేవుడు ఇచ్చే లగ్జరీ ముందు ఇవన్నీ మన దగ్గరికి చాలవు కూడా చాలవు. ఇవన్నీ మన కాలు గోటి కూడా సరిపోవు. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, మనం ఇదే సమయం సొదొమ గొమొర్రా కాలిపోయిందని మనం బైబిల్లో చదివాం. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో సొదొమ గొమొర్రా ఉన్న కాలిఫోర్నియా కాలిపోయింది మనం చూస్తున్నామంటే దేవుడు రాకడ ఎంతో దగ్గరగా ఉందని మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకుంటున్నాను. దేవుని యొక్క మీరు నమ్మకంగా నిలబడినప్పుడు సక్సెస్ అనేది మన అందరికీ వస్తుంది. సక్సెస్ ఎక్కడ ఉండదు, మన దేవుడే సక్సెస్. ఆ సక్సెస్ అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతారు. ఇదే నా యొక్క చిన్న సాక్ష్యం. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.